టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నాను? టాప్ 5 నాకు తెలిసినంత మాత్రం యష్మి ఒకడు, విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఉంటారు. రిమైనింగ్ అయితే చూడాలి. ఓకే, నువ్వు ఒకవేళ ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తావు? ఆదిత్యవం అయితే మారట్లేదు జనరల్గా. ఫస్ట్ ఇప్పుడు 3 వీక్స్ వరకు అయితే చూస్తున్నాము. నా అంచనా, నేను లాస్ట్ టైం నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పాను, అబ్బాయి కంపల్సరీ ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడు అని. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. నా అంచనా ప్రకారం ఈ వీక్ కంపల్సరీ ఒకవేళ ఆదిత్యవం గెలిస్తే ఆడితే ఉంటాడు, లేదు అంటే మణికంఠ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ ఎలిమినేట్ అవుతారు. విన్నర్ ఎవరు అవ్వచ్చు? అంటే ఈ సీజన్లో విన్నర్ ఎవరే అవకాశం ఎక్కువ ఉంది? సీజన్ ఇప్పుడు 3 వీక్స్ అయింది కాబట్టి మనం 100% పర్టికులర్ ఒక పర్సన్తో చెప్పలేము. సో జనరల్గా అయితే నేను నా అంచనా ప్రకారం అయితే ఈ సీజన్ కంపల్సరీ ఫీమేల్స్కి వస్తుంది అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ బిగ్ బాస్ గేమ్ పెట్టాడు కదా, ప్రభావతి 2.0. ఆ గేమ్ మీకు ఎలా అనిపించింది? ఎంటర్టైనింగ్ అనిపించిందా, లేకపోతే వీళ్ళ మధ్యలో అనవసరంగా అగ్రెసివ్ పోవాలనేది ఫిజికల్ టాస్క్? లేదు ఫస్ట్ 2 వీక్స్తో పోల్చుకుంటే ఆ గేమ్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో స్ట్రెంత్ ఎంత ఉంటుంది చూపించుకోవాలి కదా జనాలకి. చిన్న చిన్న టాస్కులు ఇచ్చామనుకో, బేసిక్ టాస్కులు ఇస్తే ఎవరు ఆడలేరు, ఎవరు గెలవలేరు. సో జనరల్గా కొంచెం హెవీ టాస్క్ ఉన్నదే ఇచ్చారు బిగ్ బాస్, బాగా ఆడారు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద కంటెస్టెంట్స్. అంటే అభయ్ నవీన్ ఏమంటున్నాడు బయటకు వచ్చాక, అంటే అది ఫిజికల్ టాస్క్ పర్సనల్ అయిపోతుంది రాను, అందుకనే నేను అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోయానని చెప్పి. మరి ఆ టాస్క్ అనేది కరెక్ట్ అనుకుంటారు? మరి ఆ విషయం ఫీమేల్స్ ఒక్కళ్ళు చెప్పలేదుగా. ఓకే బ్రదర్, ఓకే. అలా ఫీమేల్ మేల్ అనే జెండర్ డిఫరెన్స్ లేకుండా అలా గేమ్ ఆడటం మీకు ఎంతవరకు కరెక్ట్? కరెక్టే అది. ఎందుకంటే మనం బిగ్ బాస్కి బిఫోర్ వెళ్ళినప్పుడే చెప్తారు, దెర్ ఈస్ నో జెండర్ డిఫరెన్స్ బిట్వీన్. బిగ్ బాస్ హౌస్లో జెండర్ డిఫరెన్స్ ఏం లేదు, టాస్క్లు అందరికీ ఈక్వల్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద టైంకి సపోజ్ ప్లాన్ కన్నా కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తారు. నిఖిల్ ప్లాన్లో ఇప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది సీత అండ్ విష్ణుప్రియ అయినా కూడా సోనియాకే ఎగ్గిచ్చాడు, రెడ్ ఎగ్. ఓకే, మరి అక్కడ మనం ఒక అనుకోవచ్చు నిఖిల్ ఎంత వన్ సైడ్ ఉన్నాడు అనేది? వన్ సైడ్ అని కాదు, ఆయన ఏ ఉద్దేశంగా ఆలోచించాడంటే ఈమె ఇన్ కేస్ ఒకవేళ చీఫ్ అయితే నా టీం నుంచి వెళ్ళిపోయి నాకు ఇంకా బెటర్గా ఛాన్సెస్ వస్తాయేమో అనుకున్నా అతను. జనరల్గా ఏంటంటే కొంచెం మ్యానిపులేట్ చేస్తుంది సోనియా నిఖిల్కి, ఆ విషయంలో చేంజ్ అవుతుందేమో టీం అనే ఉద్దేశంతో ఇచ్చాడు అతను, అంతే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.